ఈ సెషన్లో మనం మోషన్ ఎడిటర్ ప్యానల్ గురించి తెలుసుకుంటాం. సో దానికి మీరు ఏదో ఒక మోషన్ ట్విన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ దీని మీద సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ టైమ్ లైన్ పక్కనే మీకు ఇంకొక ట్యాబ్ ఉంది, మోషన్ ఎడిటర్. లేదంటే ఇక్కడ కనిపించినట్లయితే మీకు ఇక్కడ కూడా ఉంది మోషన్ ఎడిటర్ అని విండోలో, దానైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మోషన్ ఎడిటర్ క్లియర్గా అన్ని ఆప్షన్స్ కనిపించాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, మరి ఇటు సైడ్ ఉన్నది టైమ్ లైన్ లాంటి గ్రాఫ్ అన్నమాట. చూడండి, దీన్ని మూవ్ చేస్తూ ఉంటే పైన కూడా బాల్ టైమ్ లైన్ లాగానే ఆ యొక్క మోషన్ మీకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ 15 ఫ్రేమ్స్ వరకే కనిపిస్తూ ఉంది. ఎక్కువ కనిపించాలంటే కింద ఒక ఆప్షన్ ఉంది మనకి, వ్యూయబుల్ ఫ్రేమ్స్. వీటిని ఇంక్రీజ్ చేసుకోండి. 30 ఫ్రేమ్స్ వరకు కనిపించాలంటే ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఈ ఫ్రేమ్స్ని ఇంక్రీజు డిక్రీజు అనేది మనం ఇక్కడ కనిపించే విధంగా చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనకి బేసిక్ మోషన్ XYZ ఇట్లా వాల్యూస్, అట్లానే ట్రాన్స్ఫర్మేషన్, స్క్యూయింగ్, స్కేలింగ్, అట్లనే కలర్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, ఈజెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ వీటన్ని చాలా వాటికి డాటెడ్ తోటి ఇట్లా చూపిస్తుంది, అంటే వీటి వాల్యూస్ ఇక్కడ సెట్ కాలేదు. మనకి ఓన్లీ XY వాల్యూస్ మాత్రమే ఇక్కడ సెట్ అయి ఉన్నాయి మన యొక్క మోషన్ ట్విన్లో. కాబట్టి XY గ్రాఫ్ మాత్రం ఇక్కడ థిక్ ఇట్లా గ్రాఫ్ లాగా చూపిస్తుంది. మిగతా అన్ని డాటెడ్తో ఉన్నాయి, ఆ వాల్యూస్ సెట్ కాలేదు. ఓకే, నెక్స్ట్ వీటిని ఇట్లా క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ని ఎక్స్పాండ్, కొలాప్స్ చేసుకోవచ్చు. సపోజ్ Y మీద క్లిక్ చేసాం అనుకోండి, దానికి సంబంధించిన గ్రాఫ్ ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. అట్లనే X మీద క్లిక్ చేసి దానికి సంబంధించింది ఎక్స్పాండ్ అయ్యి లార్జ్గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ యొక్క స్పేస్ ఎంత ఉండాలి అనేది దీని యొక్క ఎక్స్పాండెడ్ గ్రాఫ్ సైజ్ అనే దగ్గర మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంత తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి అనేది. ఓకే, మరి అలానే గ్రాఫ్ సైజ్, జనరల్ గ్రాఫ్ సైజ్ అంటే కొలాప్స్డ్ గ్రాఫ్ కావచ్చు, లేదంటే టోటల్ గ్రాఫ్ సైజ్ ఎట్లా ఉండాలనేది దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీకు కరెంట్ ఫ్రేమ్, ఎలాప్స్డ్ టైం అని ఉంది. ఇట్లా మీరు మూవ్ చేస్తున్నప్పుడు వీటి వాల్యూస్, కరెంట్ ఫ్రేమ్ ఎంత, ఎన్ని సెకండ్స్ ఎలాప్స్డ్ టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి దీని మీద మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది, మోషన్ ఎడిటర్ మీద డబుల్ క్లిక్ చేస్తే కొలాప్స్ చిన్నది అయిపోయింది. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, కరెక్ట్గా ఇక్కడ అనమాట, ఈ ఏరియాలో కాదు, కరెక్ట్గా ఈ పాయింట్లో. ఇలా మీకు మోషన్ ఎడిటర్ ఉంది. దీని యొక్క ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం కమింగ్ సెషన్స్లో చూద్దాం.